షణ్ముగ ఛానల్. కందిపప్పు కాంబినేషన్లో సొరకాయ పప్పు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా చిన్న సైజు సొరకాయ, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు కందిపప్పు నీట్గా వాష్ చేసి కప్పుకు 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఈ కుక్కర్లో మనం కట్ చేసిన కూరగాయలన్నీ వేసుకొని చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కడిగి వేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, పసుపు, 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒకసారి ఫ్రై చేసుకొని కావాలంటే కాస్త ఇంగువ యాడ్ చేసుకొని కంప్లీట్గా కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ మనం తాలింపులో యాడ్ చేసుకొని ఈ పప్పు అంతా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పప్పును కూడా ఈ తాలింపులో యాడ్ చేసుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు ఈ పప్పు తెరిలిన తర్వాత కావాలంటే మనం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.